ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక కామన్ టాపిక్ని తెలుసుకుందాం. అదేంటంటే యూరిన్ లీకేజ్. యూరిన్ లీకేజ్ అంటే ఏంటంటే యూరిన్ అనేది డ్రాప్స్గా పాస్ అవుతూ ఉండడం. ఈ కండిషన్ ఎవరిలో వస్తుంది? చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మేము బయటకి వెళ్ళాలన్నా, ఏదైనా సోషల్ యాక్టివిటీస్ గ్యాదర్ అవ్వాలన్నా, ఏదైనా సోషల్ ప్లేస్కి గ్యాదర్ అవ్వాలన్నా, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మాకు ఇది ఒక ప్రాబ్లమాటిక్గా ఉందని చెప్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఏంటంటే యూరిన్ లీక్ అవ్వడం. ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే మెయిన్‌గా అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇది కామన్‌గా ఉంటుంది. కానీ కొంతమందిలో ఎర్లీగా కూడా ఈ కండిషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఆ కండిషన్ మనం మెడికల్ టర్మ్‌లో యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఈ యూరిన్ లీకేజ్ అనేది ప్రతి ఒక్కరిలో కామన్‌గా ఉంటుంది. ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే నార్మల్‌గా వచ్చేసి ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత ఇది కామన్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో మోర్ దాన్ 3 ఆర్ 4 కేజెస్ వెయిట్ మనం బియర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అనేది బ్లాడర్ పైన పడి డెలివరీ తర్వాత ఇలా యూరిన్ అనేది డ్రాప్స్‌గా పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్. కొంతమందిలో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ యూరిన్ లీకేజ్ కామన్‌గా ఉంటుంది. దాంతో పాటు హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు ఈ యూరిన్ లీకేజ్ డ్రాప్స్‌గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే 4 ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఒకటొచ్చేసి స్ట్రెస్ ఇన్‌కాంటినెంట్. ఈ స్ట్రెస్ వల్ల యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ కండిషన్స్‌లో ఏదైనా గట్టిగా దగ్గినా, తుమ్మినా లేదంటే ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేసినా, హెవీగా వెయిట్ లిఫ్ట్ చేసినా ఇలాంటి కండిషన్స్‌లో యూరిన్ అనేది డ్రాప్స్‌గా బయటకొస్తూ ఉంటుంది. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఇన్వాలంటరీగా వస్తుంది. వాళ్ళకి ఆ యూరిన్ పాస్ అవుతున్న సెన్సేషన్ కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ప్యాడ్స్ చూసే అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అనేది ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల కాజ్ అవుతుంది. అంటే గట్టిగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మన పొత్తి కడుపులో మజిల్స్ అనేటివి వీక్ అవ్వడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మనం పైనుంచి ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఆ ప్రెషర్ అనేది ఆ మజిల్స్ పైన పడి, ఆ యూరిన్ బ్యాగ్ పైన పడి యూరిన్ బ్యాగ్ అనేది డ్రాప్స్‌గా యూరిన్ పాస్ చేసేలాగా చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ కూడా ఒక ఫ్యాక్టర్ యూరిన్ లీక్ అవ్వడానికి. 2 అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే కొంతమందికి యూరిన్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఫాస్ట్‌గా వాష్‌రూమ్‌కెళ్ళాలి, యూరిన్ పాస్ చేసేలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి వాష్‌రూమ్‌కెళ్ళే లోపల వాళ్ళ యూరిన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇది వాళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. ఇలాంటి కండిషన్స్‌లో ఏమవుతుందంటే బ్లాడర్ ఉంటుంది కదా! ఈ యూరినరీ బ్లాడర్ అంటే యూరిన్ బ్యాగ్‌లో ఉన్న నర్వ్స్ అనేటివి వీక్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఆ సెన్సేషన్ కోల్పోతుంది. బ్లాడర్ ఫుల్ అయిందన్న సెన్సేషన్ మనకివ్వకుండా చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి యూరిన్ అనేది ఫాస్ట్‌గా పాస్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ మిక్స్డ్ టైప్. ఈ మిక్స్డ్ టైప్ అంటే వీళ్ళకి 2 విధాలుగా ఉండొచ్చు. స్ట్రెస్ ఉండొచ్చు. అదే విధంగా అర్జ్ ఇన్‌కాంటినెన్స్ 2 ఉండొచ్చు. వాళ్ళకి తుమ్మినా, దగ్గినా లేదంటే ఫాస్ట్‌గా యూరిన్ పాస్ చేసేయాలని కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్. ఈ ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్ అనేటివి బ్లాడర్ అనేది కంటిన్యూ‌గా యూరిన్ స్టోర్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ యూరిన్ స్టోర్ అయినప్పుడు మనకి బయటికి సిగ్నల్స్‌కి పాస్ చేయదు. ఇలా సిగ్నల్స్‌కి పాస్ చేయకపోవడం వల్ల మనకు తెలియకుండానే యూరిన్ అనేది బయటకొచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా మందికి హెసిటేటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ట్రావెలింగ్ చేయాలన్నా, ఎక్సర్‌సైజ్ చేయాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి సివియర్‌గా కాంప్లికేషన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ కానీ, అర్జ్ ఇన్‌కాంటినెన్స్ కానీ ఇలా ఫ్రీక్వెంట్‌గా తరచుగా ఉండడం వల్ల వాళ్ళకి బ్లాడర్ మజిల్స్ అనేవి వీక్ అవ్వడం జరుగుతుంది. ఇలా బ్లాడర్ మొత్తం వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి యూరిన్ స్టోర్ చేసే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా యూరిన్ స్టోర్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఆ యూరినరీ బ్యాగ్ అనేది ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈజీగా అటాక్ అవ్వడం జరుగుతుంది. అందువల్లనే వీళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా ఉంటాయి. అదే విధంగా వీళ్ళకి ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఫ్రీక్వెంట్‌గా అటాక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఎవరిలో ఎందుకు ఎక్కువగా వస్తుంది? ఇది కొంచెం నార్మలే అన్నాం గదా! ప్రెగ్నెన్సీ తర్వాత ఇది నార్మల్‌గానే ఉంటుంది. ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ మంది బేబీస్‌ని డెలివరీ చేస్తుంటారు కదా! వాళ్ళు మల్టిపుల్ అంటే 3, 4 అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు యూరిన్ ఇన్‌కాంటినెన్స్ కామన్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువగా నార్మల్ డెలివరీస్ అవ్వడం వల్ల వాళ్ళకున్న పొత్తి కడుపులో మజిల్స్ అనేటివి వీక్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఆ మజిల్ యొక్క కాంట్రాక్షన్ స్టెబిలిటీ కోల్పోవడం వల్ల యూరిన్ లీకేజ్ అనేది కామన్‌గా ఉంటుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్. మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ మెయిన్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేటివి ఫ్లక్చుయేట్ అవ్వడం జరుగుతుందో, అంటే ఎక్కువ అవ్వడం గాని, తక్కువ అవ్వడం గాని జరుగుతుందో, అలాంటి కండిషన్స్‌లో కూడా యూరిన్ లీకేజ్ అనేది కామన్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఒబేసిటీ. ఎందుకు ఒబేసిటీలో కామన్‌గా ఉంటుందంటే, ఒబేసిటీ జరిగినప్పుడు మెయిన్‌గా ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి బ్లాడర్ పైన ప్రెషర్ పడి ఈ యూరిన్ లీకేజ్ అనేది కామన్‌గా ఉంటుంది. కాబట్టి లావుగా ఉన్న వారిలో కూడా యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అనేది కామన్‌గా ఉంటుంది. నెక్స్ట్ పీసీఓఎస్ కండిషన్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కండిషన్స్‌లో కానీ, ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి యూరిన్ లీకేజ్ అనేది కామన్‌గా ఉంటుంది. ఇది మెయిన్‌గా 35-50 ఇయర్స్ వరకు కామన్‌గా చూస్తుంటాం ప్రెజెంట్‌గా. కానీ మోస్ట్‌లీ 50 ఇయర్స్ పైనున్న వాళ్ళలోనే ఇది కామన్‌గా ఉంటుంది. ఇంతకంటే ముందుగా వచ్చిన వాళ్ళైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల యూరిన్ లీకేజ్ కాజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం యూరిన్ లీకేజ్‌ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లాడర్ యొక్క కెపాసిటీని తగ్గిపోకుండా చూసుకోవడం గాని జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు హెసిటేటింగ్‌గా ఫీల్ అవ్వకుండా
ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వి ప్రాపర్ టైంలో ఇన్వెస్టిగేషన్ జరిపించుకొని ఆ కండిషన్ని క్లియర్గా తెలుసుకొని ప్రాపర్ మెడిసిన్స్ యూస్ చేసినట్టయితే ఈ కండిషన్ మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. మీరు కనుక ఈ యూరిన్ లీకేజ్తో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.